డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఓవర్ నైట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్, పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. అంటే ఓవర్ నైట్ లో నేను ఒకటి అచీవ్ చేయాలి అని కొన్ని ఇమ్మీడియట్ నీడ్స్ ఉంటాయి, ఇమ్మీడియట్ డ్రీమ్స్ ఉంటాయి, ఇమ్మీడియట్ డిజైర్స్ ఉంటాయి. రేపు మార్నింగ్ నాకు ఇది రిజల్ట్ రావాలి, నిజంగా మీకు ఆకలి ఉంది లేదా నిజంగా అవసరం ఉంది, అవసరానికి వెనకాతల ఒక ప్రాపర్ ఇంటెన్షన్ ఉంది, అలాంటి ఏమైనా ఉంటే గనక ఓవర్ నైట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఫాలో అయితే 100కి 10,000% రిజల్ట్ వస్తుంది. ఫుల్ వీడియో చూడండి, స్టే ట్యూన్డ్. హలో, నమస్తే, వెల్కమ్ వ్యూయర్స్. ఈ రోజు ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఆత్మ నమస్కారం. గురుగారు, ఇప్పటి వరకు మీరు మాకు వాటర్ మేనిఫెస్టేషన్ కావచ్చు, లేదంటే మాకు షార్ మేనిఫెస్టేషన్ మీద ఇంతకు ముందు వీడియోస్ చేస్తున్నాం. అండ్ అది ఫాలో అయ్యి మాకు ఫీడ్బ్యాక్స్ వచ్చాయి, చాలా దాని నుంచి బెనిఫిట్ ఉంది అని చెప్పేసి. సో ఇంకా వ్యూయర్స్ మీ నుంచి ఇంకా కొత్తది ఇంకేదన్నా టెక్నిక్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. సో ఈ రోజు మాతో మీరు ఏం షేర్ చేస్తారు? డెఫినెట్ గా విల్ డీకోడ్ ఫ్యూ థింగ్స్. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya, Om Shri Gangaya Namaha, Om Hrim Dum Durgaya Namaha. Yanantha బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, టెక్నిక్స్ కంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం, మారడం చాలా ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ రిజల్ట్ వస్తుంది. అండ్ అలానే చాలా వీడియోస్లో మనం యాడ్ చేస్తున్నాము, మనం కర్మయోగలము, మన పని మనం చేయాలా, దెన్ యూనివర్స్ సపోర్ట్ చేస్తుందని చాలా విషయాలు మాట్లాడున్నాం. అండ్ కమింగ్ టు దిస్ టెక్నిక్, ఓవర్ నైట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంది. ఇది రిజల్ట్ రావాలంటే ఇన్స్ట్రక్షన్స్ 100% ఫాలో అవ్వాలి. ఓవర్ నైట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అంటే ఓవర్ నైట్ లో కొన్ని జరగాలి అని అనుకుంటాం. టుమారో మార్నింగ్, రేపు మార్నింగ్ మనకి ఏదో ఇమీడియట్ ఎమర్జెన్సీ ఉంది, ఏదో అవసరం ఉంది, కోరిక ఉంది, అది రేపే అవ్వాలా, వేరే ఆప్షన్ లేదు, వేరే ఆల్టర్నేటివ్ వే లేదు. ఆల్రెడీ అలైన్మెంట్ లో ఉంటే గనక యూనివర్స్ తో, మదర్ నేచర్ తో, డివైన్ తో, కాస్మిక్ ఎనర్జీతో సబ్జెక్ట్ ని ఫాలో అవుతూ ఈ ఓవర్ నైట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ యొక్క ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే తెల్లారికి రిజల్ట్ వచ్చేస్తుంది. ఇన్ని జరిగాయి మాకు, మన స్టూడెంట్స్ కి, మన క్లయింట్స్ కి, మన పరివారానికి, మన డిసైపుల్స్ కి మేజర్ రిజల్ట్స్. ఇవి ఇన్ జనరల్ క్లాసెస్ లో చెప్తుంటాను, మేజర్ టెక్నిక్స్, తంత్రాసు, యంత్రాసు, స్పిరిచువల్ రెమెడీస్ అన్ని. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, అందరిని ఉద్దేశించి సబ్జెక్ట్ ని ఇస్తున్నాం. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలా. అసలు ఏంటి ఓవర్ నైట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అంటే, రేపు మార్నింగ్ కి నాకు పలానది కావాలి, పలానది జరగాలి, నాకు వేరే ఆప్షన్ లేదు, వేరే సోర్స్ లేదు, అలాంటప్పుడు ఇది పట్టుకోవాలి. ఇది ఎక్కువగా మెడికల్స్ లో ఉంటదేమో, హెల్త్ దాని గురించి. టుమారో నాకు ఇలా లైక్ అది సర్జరీస్ గురించి మేబీ, లేదంటే ఎవరైనా హాస్పిటల్లో ఉన్న వాళ్ళ గురించి, రిలేటెడ్ ఎడ్యుకేషన్, ఉంది, పే చేయాలా, వేరే సోర్స్ లేదు, అలాంటి టైం అప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ కావాలి. చెప్తున్నాను కదా, అలైన్మెంట్ ఇంపార్టెంట్. ఇవి చేస్తూ డబ్బును తక్కువ చేసి మాట్లాడితే మళ్ళీ రాదు, ఇది చేస్తూ డబ్బుదేముందులే అంటే రాదు. మేనిఫెస్టేషన్ టెక్నిక్ అప్లై చేస్తూ డబ్బును తక్కువ చేసి మాట్లాడినా రాదు, డబ్బుదేముందులే అన్నా రాదు. బ్యాలెన్సింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డబ్బుని గౌరవించాలి, ఆల్రెడీ మిలీనియర్ అనే భావనలో కలిగి ఉంటూ ఇవి చేయాలి. యాక్చువల్ టెక్నిక్స్ జీవితం ఎత్తుపోయిందిరా అని చేస్తే రిజల్ట్ రాదు, ఇంకొన్నది కాస్త పోతుంది, గోవిందా గోవిందా. అన్ని బ్రహ్మాండంగా ఉంది అనుకుంటూ టెక్నిక్ ఫాలో అయితేనే రిజల్ట్ వస్తుంది. ఏంటి ఓవర్ నైట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్? పడుకునే ముందు కామ్గా, ప్రశాంతంగా, కూల్ అండ్ కంపోజ్డ్ గా ప్రశాంతంగా కూర్చొని ఒక 21 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. ఏంటమ్మా? బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేశాక అలా బెడ్ మీద లే అవుతాం, చేరబడతాం. ఇంకేమి ఆలోచనలు ఉండకూడదు. పక్కింటోడు ఏం చేస్తున్నాడు, ఎదిరింటోడు ఏం చేస్తున్నాడు, ఏ మెసేజ్ వచ్చింది, ఏం ఆలోచించకూడదు. కంప్లీట్ లైట్స్ ఆఫ్ అయిపోవాలి, మొబైల్ డేటా అన్ని ఆపేయాలి, నోటిఫికేషన్స్ అన్ని ఆపేయాలి, వేరే ఏరోప్లేన్ మోడ్ లో పెట్టేయాలి. ఆ ప్రెజెన్స్ మూమెంట్ లో మనం ఉండాలి, మన ఆలోచనలు ఉండాలి, మన మైండ్ సెట్ ఉండాలి, మన థాట్స్, బిలీఫ్స్, యాక్షన్స్ అన్ని ప్రెజెంట్ మూమెంట్, అట్ దట్ మూమెంట్ లో ఉండాలి. కంప్లీట్ పంచేంద్రియాలన్నీ మన కాన్సన్ట్రేషన్ లో ఉండాలి, మనకు అనుకూలంగా ఉండాలి, మన చేతిలో ఉండాలి, వాటి చేతిలో మనం ఉండకూడదు. ప్రశాంతంగా కూర్చొని ఏమి ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటున్నామో, ఏ కోరిక రేపు మార్నింగ్ కి ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటున్నామో, ఏ అవసరం ఉందో దాన్ని తలుచుకుంటూ అది ఫుల్ఫిల్ అయిన సందర్భాన్ని, సంఘటనని, పరిస్థితిని కంటి ముందు చూడగలగాలి, ఐస్ క్లోజ్ చేసుకుని. దానికి రిలేటెడ్ కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయి, మనం క్లాసెస్ లో ఇస్తున్నాం, లైసెన్స్డ్ మ్యూజిక్. దానికి ఎటువంటి ఛార్జ్ చేయట్లే, లింకులు పంపిస్తున్నాం అంతే. అది పెట్టుకుంటూ అలా ప్రశాంతంగా కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎందుకు చేయాలా? మైండ్ కామ్ అవుతుంది. అలా ప్రశాంతంగా చేరబడి బెడ్ మీద కానీ, నేల మీద కానీ చేరబడి ఏదైతే ఫుల్ఫిల్ అవ్వాలి అనుకున్నామో,
ఏదైతే కోరిక తీరాలి అనుకున్నామో అది ఆల్రెడీ తీరిన సంఘటనని, పరిస్థితిని, సిచ్యువేషన్ ని కంటి ముందు అలా చూడాలి. దట్ ఈస్ ద విజువలైజేషన్. పంచేంద్రియాలు అక్కడే ఉండాలి. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ ఫండ్ ఒక 1 lakh కావాలా, యూ డోంట్ హ్యావ్ వేరే ఆప్షన్ లేదు. ఏమి చూడాలా? అకౌంట్ లో 1 lakh ఫిగర్ చూడాలి. అది విజువల్ చేసుకో, కంటి ముందు కనిపించాలి ఆ ఫిగర్. అండ్ ఆ ఫిగర్ ద్వారా ఆ ఫిగర్ ఎందుకు కావాలి వెనకాతల ఒక ప్రాపర్ రీజన్ ఉంది, ఒక కష్టం ఉంది, ఏదో ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఫుల్ఫిల్ అయ్యింది అన్నది లైవ్ లో ఆన్ కాల్ చూడాలి, ఆన్ మైండ్ చూడాలి. అప్పుడు హ్యాపీ కదా. రేపటికి అవసరం ఏమైతే ఉందో అది తీరిపోయింది. అప్పుడు మనం హ్యాపీ ఉంటామా, సాడ్ లో ఉంటామా? హ్యాపీ. ఆ హ్యాపీనెస్ మోడ్ లో చూడాలి, చిరునవ్వుతో చూడాలి. ఫుల్ఫిల్ అయిపోయింది. ఏ భావనతో ఉంటాం? కృతజ్ఞత భావనతో ఉంటాం. ఆ కృతజ్ఞతను ఆన్ కనిపించాలి అక్కడ మనకి. ఐస్ క్లోజ్ చేసాక ఈ పిక్చర్ కనిపించాలి. ఆ సంఘటన జరిగిపోయింది, జరుగుతూ ఉంది, బ్రహ్మాండంగా ఫుల్ఫిల్ అయింది అన్నది కంటి ముందు కనిపించాలా? అది అనుకున్నది అయిపోయింది కాబట్టి హ్యాపీనెస్ లో ఉంటాం. ఆ ఆనందాన్ని అప్పుడు ఫీల్ అవ్వాలి. అనుకున్నది అయిపోయింది కాబట్టి కృతజ్ఞత భావాన్ని ముందే కలిగి ఉంటాం, సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ కృతజ్ఞత భావాన్ని లైవ్ లో ఆ స్లీప్ మోడ్ లో ఐస్ క్లోజ్ చేసుకుంటే ఆ మోడ్ ని చూడాలి. ఎంత ఉత్సాహంగా ఉండాలంటే అనుకున్న అవసరం తీరిపోతే ఇంకెలా ఉంటది? ఒక అనారోగ్య సమస్య ఉంది, అది తీరిపోయింది, ఎలా ఉంటది? చెప్పలేని బాధ ఉంది, అది పటాపంచలు అయిపోయింది, ఎలా ఉంటది? ఎక్కడ లేని చెడు కర్మలు ఉన్నాయి, పటాపంచలు అయిపోయి ఎలా ఉంటది? రేపొద్దున ఈఎంఐ కట్టాల, పేక మీద కత్తిలో నిల్చున్నాడు, వేరే ఆప్షన్ లేదు, 2 or die కాన్సెప్ట్ ఉంది, అది తీరిపోయింది, ఎలా ఉంటాం? ఎగిరి గంతేస్తాం. ఆ జాయ్ మోడ్ లోకి వెళ్ళిపోవాలి. ఆ కళ్ళు మూసుకుంటూ జంప్ ఇన్ టు ద జాయ్. కృతజ్ఞత భావంలోకి వెళ్ళిపోవాలి, కామ్ అండ్ కంపోజ్డ్ భావంలోకి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ ఉన్నారు, సైన్స్ అయిపోయి అడ్వాన్స్ కన్ఫర్మేషన్ అయిపోయింది, ఒక 10 ఆమె ఫేస్ చేసింది, తెల్లారికి ఫేస్ మారిపోతుంది, రోల్ మారిపోతా ఉంది. ఓకే, విచ్ మీన్స్ బికాస్ ఆఫ్ కొన్ని పాలిటిక్స్ వల్ల ఆపర్చునిటీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మాటలు అయిపోయి, రాతలు అయిపోయి, మార్నింగ్ కి సీన్ మారిపోతా ఉంది. బట్ నెక్స్ట్ టైం యూనివర్స్ నాతో ఉందన్న నమ్మకంతో ఏమి చూడాలా? నెక్స్ట్ డే షూట్ ని కళ్ళు మూసుకుంటూ చూడాలా. ఆమె ఏ కాస్ట్యూమ్తో ఆ కాస్ట్యూమ్తో చూడాలి. ఏమి రోల్ ప్లే చేస్తున్నామో ఆ ప్లేయింగ్ రోల్ ని చూడాలి. ఆ కెమెరా యాక్షన్ వినిపియాలా ఎట్ దట్ మూమెంట్. టచ్ అప్ స్లీప్ లో అవుతుంది, అది కంటి ముందు కనిపించాలి. మన పరివారం మన చుట్టూ నిల్చుంటారు, అది కనిపించాలి. మన చుట్టూ కెమెరాస్ ఉన్నాయి, కనిపించాలా. డైరెక్టర్ గారు కనిపించాలా, ఆ చుట్టూ స్టాఫ్ కనిపించాలా. యు ఆర్ ప్లేయింగ్ దట్ రోల్, పవర్ఫుల్ రోల్ ని ఇష్టంగా ప్లే చేస్తున్నారు. చూసి విజిల్స్ వేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, కట్ అంటున్నారు. రిపీట్ కోసం కాదు, బ్రహ్మాండంగా వచ్చినందుకు. అది లైవ్ లో కనిపించాలా. ఎప్పుడు? పడుకునేటప్పుడు. అర్థమవుతుందా? అర్థమైంది. 1 night, నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోవాలి ఆ టెక్నిక్. అలాంటప్పుడు ప్రెసెంట్ మూమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సింగిల్ డాట్ ని కనెక్ట్ చేసుకుంటూ కంటి ముందు కనిపించాలి. అప్పుడు ఏ భావంలో ఉంటాం? హ్యాపీలో ఉంటాం, జాయ్లో ఉంటాం. తెలియని కృతజ్ఞత పొంగు పొరులుతుంది మన బాడీలో. ఆ కృతజ్ఞత భావం చెప్పుకుంటూ 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 నిద్రలోకి జరిగిపోవాలి. ఓవర్ నైట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. తెల్ల లేచినప్పుడు పిక్చర్ చేంజ్. జరగకపోతే అడగండి. జరగలేదంటే లాస్ట్ వీడియో చెప్పాను, జరగకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయని, అవి ఉన్నాయని. డౌట్లు ఉంటే అవ్వదు. గుర్తు పెట్టుకోండి, రిజెక్ట్ అవుతున్నారా? పదే పదే రిజెక్ట్ అవుతున్నారా? కంగ్రాచులేషన్స్ బేటా, యూనివర్స్ నీతో ఉంది. రిజెక్షనే యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్ వస్తుందని మొదటి సంకేతం. రిజెక్షన్ ఇస్ గాడ్స్ ప్రొటెక్షన్, రిజెక్షన్ ఇస్ డివైన్స్ ప్రొటెక్షన్, రిజెక్షన్ ఇస్ సుప్రీం ప్రొటెక్షన్, రిజెక్షన్ ఇస్ గాడ్స్ అండ్ యూనివర్స్ అండ్ సుప్రీమ్స్ అండ్ హైయెస్ట్ ఎనర్జీస్ యొక్క ప్రొటెక్షన్. అక్కడ ఏదో మనకు నెగిటివ్ జరగబోతుందని ముందే యూనివర్స్ గ్రహించి మన ప్రేయర్స్ కి సమాధానమే రిజెక్షన్. లేదా మనం ఎంత బ్రహ్మాండంగా అనుసంధానం అయి ఉన్నాం, నా మీద ఎంత నమ్మకం ఉంది వీడికి అని యూనివర్స్ పెట్టే పరీక్షే రిజెక్షన్. లేదా చెడు కర్మల్ని, నెగిటివిటీని, కనుదిష్టిని, నరదిష్టిని రిజెక్షన్ రూపంలో తీసుకెళ్లిపోతుంది. అదే సంకేతం. రిజెక్షన్ మంచిదే, ఎన్నో రిజెక్ట్ అయితేనే ఉన్నత శిఖరాలకు వెళ్తాం, అది బేస్ లైన్. ఇది ఓవర్ నైట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఇది ఇమ్మీడియట్ గా ఆచరణలో పెట్టండి. నెక్స్ట్ డేకి రిజల్ట్స్ వస్తే మీ రిజల్ట్స్ కూడా కామెంట్ లో షేర్ చేయండి. అండ్ ఇమ్మీడియట్ గా యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు పొందాలి అనుకుంటే, మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అని కామెంట్ లో మనశ్శావాచ కర్మన కృతజ్ఞత భావం కలిగి ఉండి టైప్ చేయండి కామెంట్ లో. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు స్టార్ట్ అయితే. అలానే మీ నేమ్, మీ లొకేషన్ ని కూడా టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ, ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ.
బ్లెస్సింగ్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్. అండ్ విశ్వ జ్ఞానం విశ్వ దర్శనానికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా మీ కొరకు ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, ఎన్నో సీక్రెట్స్ ని రివీల్ చేయబోతున్నా. గెట్ రెడీ, మీరు నేను కలవబోతా ఉన్నాం. అండ్ ఏం డౌట్ ఉన్నా కామెంట్లో టైప్ చేయండి. దానికి అనుసంధానిస్తూ జోడిస్తూ నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీకు అందిస్తాను అని మాటిస్తా ఉన్నా. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. విశ్వం యొక్క ఆశీర్వాదం, ఎన్నో సంకేతాలు, ఎన్నో సాధనలు అన్నీ మేము ముందుకు తీసుకొని వస్తా. గెట్ రెడీ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఓవర్ నైట్ పవర్ఫుల్ టెక్నిక్ ని మీరు మాతో షేర్ చేసినందుకు. అండ్ ఇలాంటి ఇంకా మరిన్ని ఎన్నో మీరు టెక్నిక్స్ కావచ్చు అండ్ యూనివర్సల్ సబ్జెక్ట్ కావచ్చు గురువు గారు మనకి క్లాసెస్ లో షేర్ చేస్తున్నారు. సో ఆల్రెడీ అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఇలాంటి క్లాసెస్ మనకి మళ్ళీ ఈ మంత్ 21st November మనకి స్టార్ట్ అవుతుంది. 7 days రన్ అవుతాయి. మార్నింగ్ మనకి 5:45 నుంచి 7 o'clock వరకు రన్ అవుతూ ఉంటాయి క్లాసెస్ అనేవి. ఇందులో గురువు గారు ఇలాంటి టెక్నిక్స్ కావచ్చు, స్పిరిచువల్ రెమెడీస్ కావచ్చు, యూనివర్సల్ సబ్జెక్ట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఎన్నో టాపిక్స్ షేర్ చేయబోతున్నారు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎవరైతే కోరుకుంటున్నారో అండ్ ఈ టెక్నిక్స్ గురించి కావచ్చు, యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి నేర్చుకోవాలి, ఇంకా అందులో మనకి డీప్ గా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళైతే ఈ క్లాసెస్ అటెండ్ అవ్వడం ద్వారా మనకి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ మనకి స్లాట్స్ చాలా ఫ్యూగా ఉన్నాయి, ఫిల్ అయిపోతున్నాయి. మీరు కూడా ఈ లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ కి ఒకవేళ ఎన్రోల్ చేసుకోవాలి అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ని మీరు కూడా కోరుకుంటున్నారు అయితే ఈ స్క్రీన్ పైన మనకి నంబర్స్ అనేవి స్క్రోల్ అవుతున్నాయి. దానికి కాంటాక్ట్ చేసి మీరు ఫాస్ట్ గా ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.